మిస్ జ్యోతిర్మయి మూడవ భాగం. రెండవ భాగంలో జ్యోతిర్మయి కరుణాకర్ని పెళ్లి చేసుకుంటుంది. కరుణాకర్ ఒక ప్రాజెక్ట్ శాంక్షన్ చేయడం కోసం మామగారింటికి వస్తాడు. అందులో చాలా అవకతవకలు ఉన్నాయని జ్యోతి తండ్రి అందుకు అంగీకరించడు. దాంతో అలిగి హోటల్కి వెళ్ళిపోతాడు. కథ కొనసాగుతుంది. 3 రోజులు గడిచాయి. కరుణాకర్ మళ్ళీ మామగారింటికి వెళ్ళలేదు. ప్రతిరోజు పొద్దున్నే ఇంటికెళ్ళి సాయంత్రానికి వచ్చేస్తోంది జ్యోతి. ఏమంటున్నారు మీ నాన్నగారు అన్నాడు కరుణాకర్ 4వ రోజున. మామూలే, కాస్త నిరాశగా చూశాడు. అయితే నా అలక ఆయనకి లెక్కలేదన్నమాట. సరే, నాటకం ఇంకొంచెం దృఢం చెయ్యాలి. అలకని కోపంలోకి దింపుదాం. మీ ఇద్దరి మధ్య నేను చచ్చిపోతున్నాను అంది జ్యోతి. నువ్వే కాదు, పెద్దవాళ్ల చాదస్తాల మధ్య ఇద్దరం చచ్చిపోతున్నాం. గెట్ రిచ్ క్విక్, త్వరగా డబ్బు సంపాదించేయి అన్న తహతహ ఉండాలి. అప్పుడే మనిషి పైకొస్తాడు. మనిషి బాగుపడటానికి రూల్స్ కానీ, రూల్స్ కోసం మనం బతకూడదు. అవునా? నాకు తెలియదు. అందుకే తెలుసుకో. నాన్నగారు మీకోసం 3 సార్లు ఇక్కడికి వచ్చారట. 30 సార్లు ఫోన్ చేశారట. మీరు దొరకలేదు. ఆల్ రైట్, ఇవాళ మనిద్దరం కలిసే వెళ్దాం. ఇంటి ముందు ఆటో దిగి డ్రైవర్కి డబ్బులు ఇచ్చేస్తూ అన్నాడు కరుణాకర్. జ్యోతి, నేను ఆడబోయేది నాటకమని గుర్తుంచుకో. నేను కాస్త కఠినంగా మాట్లాడినా నువ్వు మనసులో పెట్టుకోకూడదు. నన్ను చంపేస్తున్నారు మీరు. ఆఫీస్కి వెళ్ళడానికి తయారవుతున్న భీమశంకరం గారు కరుణాకర్ని చూసి సంతోషించారు. చిరునవ్వుతో లోపలికొచ్చి కుర్చీలో కూర్చున్నాడతను. భీమశంకరం గారు వెంటనే ఆఫీస్కి ఫోన్ చేసి 1 గంట లేటుగా వస్తున్నానని, ఎవరన్నా అడిగితే చెప్పమని పిఏకి ఫోన్ చేశారు. తర్వాత కరుణాకర్ పక్కన కూర్చుని, ఈ 3 రోజుల్లో నిన్ను పట్టడానికి ఎంత ప్రయత్నించానో తెలుసా? చాలా బిజీగా ఉన్నట్లున్నావు. రాత్రిళ్ళు వచ్చి మీట్ అవుదామంటే నాకు ఈ మధ్య కాస్త ఆయాసంగా ఉంటుంది. అందుకని కనీసం లేటుగా వచ్చి కలుసుకోవడానికి కూడా కుదరలేదు అన్నారు. ఏ పూట కాపూట నేనే రావాలనుకుంటున్నాను. ఏవో పనులు ఊపిరి తిరగకుండా. ఏమైంది నీ అప్లికేషన్? దాని సంగతే మాట్లాడాలనుకుంటున్నాను. అప్లై చేసేశాం. ఏం మార్పులు చేయకుండానే మీకు చూపించినప్పుడు ఎలా ఉందో అలాగే సబ్మిట్ చేశాం. దెబ్బతిన్నట్లు చూశారాయన. ఎందుకని? చాలా డిఫెక్ట్స్ ఉన్నాయని చెప్పాను కదా. నేను నీకు కొత్త ఐడియా, ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేని ఐడియా చెప్పాలనుకున్నాను. కానీ నా ఐడియా మీద ఇప్పటికే దాదాపు 15,000 ఖర్చు పెట్టాం. అసలు మీరు మొదట్లోనే అంతా నాతో వివరంగా చెప్తే బాగుండేది. ఇప్పుడు ఇంకా ఏమనుకుని ఏం లాభం? అప్లై చేసేసాం. మీరు ఫైల్ మీద ఓకే అని రాస్తే అంతా సజావుగా జరిగిపోతుంది. మీరు అభ్యంతరం పెడితే ఆగిపోతుంది, అంతే. నేను అభ్యంతరం పెట్టకుండా ఎలా ఉండగలను? అదంతా మీ చేతిలో ఉంది. కరెక్ట్ అని టిక్ పెడతారో, తప్పు అని ఇంటూ మార్క్ పెడతారో. మీ ముందు నేను జ్యోతి చిన్నపిల్లలం. టీచర్ ముందు స్కూలు పిల్లలు నిలబడ్డట్లు నిలబడ్డాం. మా భవిష్యత్తు మీ చేతిలో ఉంది. మీ ఇష్టం. టీచర్ ఎప్పుడూ కూడా పిల్లల భవిష్యత్తుకి పునాది సరిగ్గా పడుతుందా లేదా అని చూడాలి కానీ కేవలం వీళ్ళు పరీక్ష పాస్ అవుతారా లేదా అన్న దృష్టిలో ఉండకూడదు. కరుణాకర్ మౌనంగా ఉండిపోయాడు. సరే, ఎలాగో అప్లై చేశావు కాబట్టి రూల్స్ ప్రకారం ఏమేమి మార్పులు చేయాలో తెలుపుతూ దాన్ని తిప్పి పంపుతారు. చేయాల్సిన మార్పులు చేసి మళ్ళీ సబ్మిట్ చేయండి. బెస్ట్ ఆఫ్ లక్. రూల్స్ పట్టుకొని వేళ్లాడితే ఫ్యాక్టరీ కాదు, పొగగొట్టం కూడా పెట్టలేం. రూల్స్ పట్టుకు వేళ్లాడడం నా బలహీనత కరుణాకర్. ఐఎమ్ సో సారీ. కరుణాకర్ సీరియస్గా అన్నాడు. మామగారు, రూల్స్ అనేవి ఆఫీసుల్లోనే కాదు, నిత్య జీవితంలో కూడా ఉంటాయి. ప్రపంచం పెట్టిన రూల్స్ ప్రకారం పోయి ఉంటే మీ అమ్మాయికి పెళ్ళై ఉండేది కాదు. నేను చేసుకుని ఉండకూడదు, కానీ చేసుకున్నాను. ఎందుకని? పని సుఖాంతం కావడం నాకిష్టం. రూల్స్ ముఖ్యం కాదు అని శ్యామ్ సుందర్ నాకు బాగా తెలుసు అంటూ లేచి నిలబడ్డాడు కరుణాకర్. భీమశంకరం గారు ఒక్కసారిగా 10 ఏళ్ల వయసు పెరిగిపోయినంత బలహీనంగా కనపడ్డారు. అవును కరుణాకర్, లోకం పెట్టిన రూల్స్ ప్రకారం పెళ్ళి అనే మాట మర్చిపోయి జీవచ్ఛవంలా బతకాల్సిన నా కూతుర్ని పెళ్లి చేసుకున్నావు. నువ్వు ధైర్యస్తుడివి, దేవుడు లాంటి వాడివి. అయినా కరుణాకర్, దేవుడొచ్చి చెప్పిన రూలు తప్పను నేను. ఎందుకని? పిరికివాణ్ణి కాబట్టి, మనసుకి భయపడేవాణ్ణి కాబట్టి. కరుణాకర్, నువ్వు నాకంటే చిన్నవాడివైనా మనస్ఫూర్తిగా అడుగుతున్నాను, నన్ను క్షమించు. నేను చేతకానివాణ్ణి. కరుణాకర్ మొహం ఎర్రబడింది. ఓకే, నేను చూసుకుంటాలేండి. మనవాళ్ళు కదా అని అడిగానంతే, మీరేం బాధపడకండి అన్నాడు. నా వల్ల జరిగే పనేదైనా థ్యాంక్స్ అని మాటని సగంలో తుంచేసి లోపలికి చూస్తూ జ్యోతి అని కేకేశాడు కరుణాకర్. జ్యోతి వచ్చింది. నువ్వు నాతో వస్తున్నావా? ఇక్కడే ఉంటున్నావా? ఓసారి భీమశంకరం గారి మొహంలోకి చూసి వస్తున్నాను అంది. 10 నిమిషాల తర్వాత జ్యోతిని తీసుకుని వెళ్ళిపోయాడు కరుణాకర్.
నాకు బోలెడు చీరలు కొనిపెడతానన్నారు అంది జ్యోతి ఆరోపణగా. వడ్డించేవాళ్ళు మనవాళ్లే, ఒక్క రోజులో పని అయిపోతుంది. 2 రోజుల పాటు హైదరాబాద్ అంతా కొనేద్దామనుకున్నాను. నిజంగా జ్యోతి, మన వాళ్ళు ఉత్త చేత కాని వాళ్ళు, చేతిలో ఉన్నదాన్ని వినియోగించుకోవడం కూడా తెలియదు. మనసంతా చికాకు చేసి పారేశారు. నాది చిన్న రిక్వెస్ట్. ఏమిటి? ఇంక ఈ విషయంలో నాన్నగారిని బాధ పెట్టడం మానేయండి. ఆయన తల్లడిల్లిపోతున్నారు. మీరు అడిగినట్లు చెయ్యలేక, మీ మనసు నొప్పించలేక ఇంకా ఆయనతో లాభం లేదు. డబ్బులు పారేసి పని చేయించుకోవడం ఎలాగో నాకు తెలుసు. డబ్బులు తీసుకొని పనిచేసేవాళ్ళు ప్రతి చోట ఉంటారు. అయితే ఊరికే అయిపోయే పనికి వేలు వెదజల్లాల్సి వస్తుంది. ఆ ఫ్యాక్టరీ మనకంత అవసరమా? అవసరమని మెల్లగా అంటావేమిటి? అందులో ఇప్పుడు అది ప్రిస్టేజ్ ఇష్యూ అయిపోయింది. పని జరిగి తీరాల్సిందే. తన కోడి తన కుంపటి లేకపోతే తెల్లవారదనుకుందట ఎవరో ముసల్ది. మీ నాన్నగారు కూడా అలాగే అనుకుంటున్నారు. నాన్నగారికి చాదస్తమే గాని ఆయన చెడ్డవారు కారండి. మన కడుపు మీద దెబ్బ తగిలాక జ్యోతి, అది చాదస్తమైన చెడ్డతనమైన ఒక్కటే. సరే గాని చీరలు అంటూ నవ్వింది. ఇప్పుడింక మనం దమ్మిడి ఖర్చు పెట్టడానికి వీల్లేదు. పని జరగడానికి ఎంత ఖర్చు అవుతుందో పైసా పైసా చూసి ఖర్చు పెట్టుకోవాలి. వెళ్ళేటప్పుడు ఫస్ట్ క్లాస్లో కాకుండా సెకండ్ క్లాస్లోనే వెళ్దాం. ఇంతకీ ఏమన్నారు నాన్నగారు? నీతులు చెప్పారు, రూల్సు తిరగేశారు. మీరేమన్నారు? రూల్స్ ప్రకారం పోతే ఆయన కూతురికి పెళ్ళయ్యేది కాదన్నాను. అన్ని రూల్స్కి అర్థం ఉందన్నాను. స్తంభించిపోయింది జ్యోతి మనసు. నిజమే, రూల్సు అన్ని చోట్ల అందరికీ ఒకేలా వర్తించవా? సాంఘిక న్యాయం ప్రకారం పోతే తనని చెడిపోయిన దాని కింద లెక్క కట్టి వెలేసినట్లు చూసేవారు. ఈయన ఆ న్యాయాన్ని అతిక్రమించడం వల్ల తనకి మంచి జరిగిందా, చెడు జరిగిందా? కరుణాకర్ అంత తెలియనివాడు కాదు. బల్ల మీద ఉన్న కార్డు తీసుకుని చదివింది స్వప్న. మహారాజశ్రీలు, నమస్కారాలు, మర్యాదలు, కుశల ప్రశ్న తరువాత, జాతకములు సరిగ్గా కలవకపోవటం వలన మీతో సంబంధం కలుపుకునే అవకాశం లేనందుకు మిక్కిలి చింతిస్తున్నాం అని. ఇది ఇట్లు భవదీయుడు పలానా. వీళ్లకు కట్నం నచ్చి జాతకం నచ్చలేదా? లేకపోతే కట్నము జాతకము రెండూ నచ్చలేదా? అది కాకపోతే కట్నం నచ్చక జాతకం మీద నెపం పెడుతున్నారా? కట్నం. వెంటనే అతను గుర్తొచ్చాడు. భయంతో వణికిపోయింది. ఎంత అందంగా ఉంటాడో! తెల్లటి తెలుపు, దానిలో కొద్ది గులాబీ ఛాయ. పొడుగ్గా, బలంగా, చుట్టూ ఉన్నవాళ్లని తోసేసి ముందుకు చొచ్చుకుపోయే చొరవతో మొగతనానికి ఉదాహరణలా ఉండే అతను. నాన్నగారు నేను ఇంతకంటే కట్నం ఇవ్వలేను అనగానే తాగుతున్న కాఫీ కప్పు కింద పెట్టేసి వెళ్ళిపోవడానికి ఉద్యుక్తుడైన అతను. అమ్మాయి గుణగణాలు కాదు, అందం కాదు, మనసు కాదు, చదువు సంస్కారం కాదు, కట్నమే ముఖ్యం. కట్నం ఎక్కువిస్తే 4 కాళ్ల జంతువునైనా పెళ్లి చేసుకోవడానికి తయారవుతాడేమో అని తను ద్వేషించినతను. అతనా తన స్నేహితురాలు జ్యోతి భర్త? అతనా జ్యోతిని వైనాలుగా వర్ణించి చెప్పే పురుషోత్తముడు? అతనే నా కరుణాకర్ అంటే? జ్యోతి, ఐ పిటీ యు. కట్నం తప్ప వేరే ఏమీ అక్కర్లేని అతను జ్యోతిని దమ్మిడి కట్నం లేకుండా ఎలా చేసుకున్నాడు? అందులో జ్యోతి గత చరిత్ర తెలిసి కూడా చేసుకుంటానని ఎందుకు ముందుకొచ్చాడు? విచిత్రంగా ఉంది. జ్యోతితో ఇతను ఫలానా అని చెప్పేయాలా? ఎందుకు? అనవసరం. వాళ్ళిద్దరూ సుఖంగానే బతుకుతున్నట్లున్నారు. సుఖంగానే బతకని మధ్యలో తను ఇదంతా చెప్పడం ఎందుకు? అతను తనను చూడంగానే ఎంత భయపడిపోయాడు. తను జ్యోతితో చెప్పేస్తాను అనుకున్నాడేమో. మొగాడు. అతన్ని చూశాక ఇంకా జ్యోతి దగ్గరికి వెళ్ళడానికి మనస్కరించడం లేదు తనకి. కరుణాకర్ జ్యోతి భర్త అనే నిజం తన తలకెక్కి పాతబడటానికి కాస్త వ్యవధి కావాలి. అప్పటిదాకా జ్యోతిని కలుసుకోలేదు తను. ఖరీదైన హోటల్లో కూర్చునున్నాడు కరుణాకర్. అతని ముందు ఇంకో వ్యక్తి కూర్చుని ఉన్నాడు. లావుగా ఉన్నాడు ఆ వ్యక్తి. మొహం మీద చర్మం పదును చెయ్యని తోలులాగా రఫ్గా ఉంది. అతనికి ఒకదాని కింద ఒకటిగా 3 గెడ్డాలున్నాయి. జుట్టేమో అమావాస్య చీకటిలా, బూట్ పాలిష్లా అతి నల్లగా ఉండడం వల్ల రంగేసుకున్నాడని ఇట్టే తెలిసిపోతోంది. అతని షర్టుకి స్కూలు పిల్లల సంచి అంత జేబుంది. ఆ జేబులో గేదెలకు కూడా సరిపోయే సైజులో ఉన్న గాగుల్సు, 20 సిగరెట్ల ప్యాకెట్టు, 10,000 రూపాయలు పట్టే పర్సు ఉన్నాయి. చెప్పండి, ఏంది మీ ప్రాబ్లం? అన్నాడు తను నిర్లక్ష్యంగా కరుణాకర్ని చూస్తూ. కరుణాకర్ చెప్పాడు. గొప్ప సిక్కే, ఆడు ఎవరి మాట ఇనే రకం కాదే. ఆడు తిండు, ఇంకొకళ్ళని తిన్ననీడు. అదే ప్రాబ్లం. ఏమాత్రం ఖర్చు పెడతారేంది? కాస్త తేలిగ్గా అయిపోయేట్లు చూడండి. రావుగారు పంపారు కదా మిమ్మల్ని. రావుగారికి నాకు శానా లావాదేవీలున్నాయి. అందుకని 6 చెబితే నేను పని చేయించక తప్పదు. అయినా కొన్ని గ్రహాలకి శాంతి చేయించడము తప్పదు కదా. ఓ 15,000 పట్టుకురండి, చూద్దాం లక్కు. సరే.
రేపు సాయంత్రం నేను మళ్ళీ ఊరెళ్ళబోతున్నా. ఈ లోపలే మీరు తయారుగా ఉండాలి. రేపు సాయంత్రమా? అవును, మళ్ళీ నేను 2 వారాల దాకా రాను. ఈ లోపల సెటప్ ఎట్లా మారుద్దో చెప్పలేం. పని అవుద్దో లేదో చెప్పలేం. బేరర్ వచ్చి చాలా వినయంగా నిలబడ్డాడు. అతనికి ఆ వ్యక్తి ఇన్ఫ్లుయెన్స్ బాగా తెలిసినట్లుంది. 2 కాఫీ తేరా, ఒక దానిలో షుగర్ ఎయ్యకు అన్నాడతను. ఇంకెవరన్నా తనని ఒరే గిరే అంటే ట్రే ఎత్తి నెత్తిన కొట్టేవాడే సర్వరు. అతను తేరా అన్నా పట్టించుకోకుండా వినయంగా తల ఊపి వెళ్ళిపోయాడు. కాఫీ తాగాక 2 కాఫీకి ₹1 టిప్ వదిలి నిలబడ్డాడతను. రేపు పొద్దగాల కనబడండి అంటూ కరుణాకర్కి షేక్ హ్యాండ్ ఇచ్చాడు. అక్కడి నుంచి హోటల్కి బయలుదేరాడు కరుణాకర్. 15,000 రేపు సాయంత్రంలోగా కావాలి. 15,000 ఖర్చు పెట్టాలి. పైన ఇంకో 5,000 అన్నా చేతిలో ఉండాలి. అంటే మొత్తం 20,000 కావాలి. ఆటో దిగి రూమ్లోకి నడిచాడు. డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర కూర్చుని జడేసుకుంటోంది జ్యోతి. అద్దంలోంచి అతన్ని చూసి నవ్వింది. బయటంతా మబ్బులు పట్టి వాతావరణం చల్లగా ఉంది. మబ్బు పట్టడం వల్ల రూమ్లో చిరుచీకటిగా ఉంది. అందువల్ల లైట్ వేసింది జ్యోతి. తెల్లటి ట్యూబ్లైట్ కాంతి రూమ్ అంతా వ్యాపించింది. ఏమిటి కారణం లైట్ వేశావు? ఓ, నువ్వు జుట్టు విరబోసుకుంటే ఆ నలుపుకి రూమ్లో చీకటి పడిందా? వెనక్కి తిరిగి అతని వైపు చూసింది జ్యోతి. హాయిగా ఇలా సరదాగా మాట్లాడుకుంటుంటే ఎంత బాగుంటుంది. ఆ వెధవ లైసెన్స్ గొడవ లేకుండా తను కూడా సరదా ధోరణిలో మాట్లాడింది. కనీసం ఒక్క కోటా చీరన్నా కొనిస్తే తప్ప నేను ఊరుకునేది లేదు. ఒక్క చీరేం కర్మ, నీకో షాపే కొనిపెడతాను. అయితే నువ్వు పని చేయాలి. ఏమిటో అది? నువ్వు చేస్తానంటేనే చెప్తాను. దొంగతనమా? దొరతనమే. హమ్మయ్యా, అయితే పర్వాలేదు, చెప్పండి. చెప్పేస్తున్నా. ఏమిటా బెదిరింపు? చెప్పండి. నువ్వు వెంటనే మీ ఇంటికి వెళ్ళి మీ వాళ్ళని అడిగి ఒక 20,000 పట్టుకురావాలి. దువ్వెన జుట్టులో గుచ్చేసి వచ్చి మంచం మీద ఒరిగిపోయి నవ్వడం మొదలుపెట్టింది జ్యోతి. నవ్వి పక్కలు నెప్పులు పెట్టాయి. ఎందుకంత నవ్వు అన్నాడతను. బావుంది, జోకులేసి నవ్విస్తూ. నవ్వెందుకంటారేమిటి? వెళ్ళి తక్షణం 20,000 పట్టుకొచ్చెయ్యాలా? ఇంకో 50 ఏళ్ల తర్వాత ధరలు విపరీతంగా పెరిగి డబ్బు విలువ పడిపోతే అప్పటి సంభాషణ ఎలా ఉంటుందో చెప్తుంటుంది మా ఫ్రెండు. ఇదిగో కాఫీకి డబ్బులు లేవు, ఓ ₹1,00,000 ఇవ్వు, సాయంత్రం ఇచ్చేస్తాను అంటుంటారట అప్పారావులు. అలాగే ఉంది మీరు చెప్పేది. అప్పుగా కాదు, డ్యామేజెస్ అంటే నష్టపరిహారంగా ఇవ్వాలి మీ వాళ్ళు. అవునా? మనకి అనవసరంగా 20,000 ఖర్చయ్యేటట్లుంది. ఎవరి వల్ల అంటావు? మీ నాన్నగారు మొండిపట్టు పట్టకపోతే మనకంత ఖర్చయ్యేది కాదు. నిజంగా అంటున్నారా? అంది జ్యోతి ఆశ్చర్యపోతూ. నీతో సరదాగా మాట్లాడాలని, ఎంతో ఇదిగా ఉండాలని ఉంది గాని జ్యోతి, ఇప్పుడు సరదాలకి టైం లేదు. అవతల కొంపలు అంటుకుపోతున్నాయి. పనిచేసి పెట్టే పెద్ద మనిషి రేపు ఊరెళ్ళిపోతున్నాడు. ఇంకో 2 వారాల దాకా మళ్ళీ రాడట. రేపొద్దున్న 11 మనకు 20,000 కావాలి. మీ నాన్నగారి దిక్కు మనకి. మీరే అడగండి. నేను అడిగితే ఏం బాగుంటుంది? నువ్వే అడగాలి. ఇస్తారా? అసలు ఉంటుందా వాళ్ళ దగ్గర? ఎందుకివ్వడు? అల్లుడికి డబ్బు అవసరం వస్తే సర్దకూడదని రూల్ లేదుగా. రూల్స్ అడ్డం రానంత వరకు ఆయన ఏ పనైనా చేస్తారు. ఎంత కోపం వచ్చిందో మీకు మా వాళ్ల మీద. కోపం కాదే పిల్ల, అవసరం. టెన్షన్తో నాకు మతిపోతోంది. నన్ను పిల్లాగిల్లా అనకండి. జ్యోతి అని లక్షణమైన పేరుంటే అంది జ్యోతి పెదవులు బిగించి చిరునవ్వు తొక్కేస్తూ. జ్యోతో కోతో గాని మిమ్మల్ని అంది జ్యోతి చూపుడు వేలుతో అతన్ని బెదిరిస్తూ. రూమ్ బాయ్ ట్రేలో కాఫీ తెచ్చిపెట్టాడు. ట్రే మీద ఉన్న లేసుగుడ్డ తీయగానే పింగాణి కప్పులు, పాట్లో డికాషన్, చిన్న జగ్గులో పాలు, అతి చిన్న పింగాణి కప్పులో చక్కెర, 2 ప్లేట్లలో కట్లెట్లు ఉన్నాయి. టిఫిన్ తిని కాఫీ తాగి అరగంట సేపు తీరిగ్గా స్నానం చేసింది జ్యోతి. తర్వాత 6 రంగుల అంచు బెంగాల్ శారీ కట్టుకుంది. స్నానం చేస్తున్నప్పుడు తేలిగ్గా ముడిసిన జడను కిందికి లాగి పైట భుజం చుట్టూ కప్పుకొని ఇప్పుడే వెళ్ళాలా అంది. అవును మరి. వాచ్లో టైం చూసుకుంది. 4:30 అవుతోంది. 4:30 అయింది అంది. ఇంకా చీకటి పడలేదుగా. భయమేమిటి? అది కాదు మరేమిటి? 6ంటికి నన్ను సినిమాకి తీసుకెళ్తానన్నారు అని అతని వైపు చిరుకోపంగా చూసి చకచకా బయటికి నడిచింది జ్యోతి. జ్యోతి అంటూ వెనకనే వచ్చాడు కరుణాకర్. ఆగింది జ్యోతి. నీ కంప్లైంట్స్ అన్నీ ఒకచోట రాసి పెట్టుకో. మన పని అయిపోయి నేను ఫ్రీగా ఉన్నప్పుడు ఒక్కసారి శిక్ష వేద్దుగాని. నవ్వి వెళ్ళిపోయింది జ్యోతి. కరుణాకర్ని వదిలి ఇంటిదారి పట్టగానే జ్యోతి మనసులో దిగులు చోటు చేసుకుంది. ఎలా అడుగుతుంది? తను 100, 200 కాదు, 20,000. ఇందాకటి నుంచి ఆ సంఖ్య తాలూకు శక్తి జ్యోతి మనసుకెక్కలేదు. ఇప్పుడు హఠాత్తుగా అర్థమైంది. 20,000? అమ్మో!
తనకి గుర్తున్నంత వరకు తనెప్పుడు అమ్మని నాన్నగారిని 400 కంటే ఎక్కువ అడగలేదు. 400 కూడా ఒక్కసారి అడిగింది వాచ్ కొనుక్కోవడం కోసం. మామూలుగా ఎప్పుడు తన కోర్కెలు 100, 125 రూపాయల చీరలకే పరిమితమై ఉండేవి. 20,000 బాబోయ్ అంటే తన నగలు, తన సగటు కోరికలకి 200 రెట్లు అది. ఈ నోటితో ఎలా అడగగలదు తను? నాన్నగారి దగ్గర అంత డబ్బుంటుందా? అనుమానమే. 20,000 తను ఎలాగో అలాగా ఇవ్వలేరని కాదు, తను దాచుకున్నది అంతా కలిపి మిగతాది ఎక్కడో అప్పు సప్పు చేసి తేగలరు. కానీ వయసు చెల్లిపోతున్నప్పుడు జీవితకాలమంతా దాచుకున్న డబ్బు తనకిచ్చేసి వాళ్ళేం చేస్తారు? ఎలా బతుకుతారు? నాన్నగారి నిజాయితీ తనకి తెలుసు. ఆయనకి పై సంపాదన గిట్టదు. ఒకసారి ఆయన క్యాంప్కి వెళ్ళినప్పుడు ఆయన టీఏ బిల్లు తయారు చేసి అక్కడి నుంచి బయలుదేరిన టైం ఒక పావుగంటో అరగంటో మార్చివేశాడు. ఎందుకు ఇలా చేశావు అన్నారు నాన్నగారు. అలా చేస్తే ఇంకో సగం డిఏ ఎక్కువ వస్తుంది కదా సార్, ఏ టైం వేస్తే మాత్రం ఎవరు చూడొచ్చారు అన్నాడతను. దేవుడు చూస్తున్నాడు అని దాన్ని కొట్టేసి కరెక్ట్ టైం వెయ్యి అన్నారు నాన్నగారు. ఎవరో చూస్తున్నారని నిజాయితీ ప్రదర్శించలేదాయన. తన మనసుకి భయపడి పనులు చేస్తుంటారు. చిన్న చిన్న విషయాల్లో కూడా పట్టింపు ఆయనకి. నాన్నగారికి డబ్బు మీద ఆశ లేదు. అయితే డబ్బు మాత్రం మహా పొదుపుగా చూసి చూసి ఖర్చు పెడతారు. ఇన్నాళ్ల జీవితంలో ఆయన మిగిల్చుకోగలిగిన డబ్బు మహా అయితే 15-18 ఉండొచ్చేమో. అదంతా తనిప్పుడు లాగేసుకుంటే ఎంత అన్యాయం ఆలోచిస్తూ ఇల్లు సమీపించింది జ్యోతి. తను హఠాత్తుగా ఏదో కాబూలీవాలా అవతారం ఎత్తినట్లు అనిపించింది ఆ అమ్మాయికి. సావిత్రి గేటు దగ్గర నించునుంది. రోజు జ్యోతి వస్తున్నా ఏ రోజుకు ఆ రోజు ఆ అమ్మాయిని చూడగానే ఆమె మొహం సంతోషంతో వికసిస్తుంది. రా అని పిలిచింది ఆప్యాయంగా. జ్యోతి పెదవులు దాటని చిరునవ్వు నవ్వి లోపలికి నడిచింది. వరండాలో భీమశంకరం గారి బూట్లు కనబడ్డాయి. నాన్నగారు ఆఫీస్ నుంచి అప్పుడే వచ్చేశారా అంది. అసలు ఇవాళ ఆఫీస్కి వెళ్ళలేదు. రాత్రి కొంచెం టెంపరేచర్ వచ్చింది. ఎలా ఉంది ఇప్పుడు అంది జ్యోతి ఆదుర్దాగా. ఏం లేదమ్మా, మామూలు జ్వరమే, తగ్గిపోయింది. ఇప్పుడే కాస్త నిద్ర పట్టింది. గబగబా గదిలోకి వెళ్ళి చూసింది. భీమశంకరం గారు నిద్రపోతున్నారు. నిజాయితీ లేని ప్రపంచంలో 47 పాటు నిజాయితీగా బతికిన అలసట ఆయన మొహంలో కనబడుతోంది. జ్వరంతో బాధపడుతున్న నాన్నగారిని 20,000 అడగాలి అన్న ఆలోచనే జ్యోతికి వళ్ళంతా చెమటలు పట్టేట్లు చేసింది. నుదుటి మీద చెయ్యేసి చూసింది. టెంపరేచర్ లేదు. వచ్చి సావిత్రి దగ్గర కూర్చుంది. కూర్చున్న తరువాత ఆలోచన వచ్చింది. ఈ 4 రోజుల గొడవ టెన్షన్ వల్ల జ్వరం వచ్చిందా నాన్నగారికి? అంతకు ముందే కొన్న మల్లెపూలు మాలగా గుచ్చుతోంది సావిత్రి. నేను కడతానిలా ఇవ్వమ్మా అని పూల పళ్ళెం తన ముందుకు లాక్కుంది జ్యోతి. సావిత్రి కాఫీ పెట్టే ప్రయత్నంలో మునిగిపోయింది. ఉన్నట్లుండి ఏదో గుర్తొచ్చినట్లు పూలు పక్కన పెట్టేసి ఫోన్ దగ్గరికి వెళ్ళి స్వప్నకు ఫోన్ చేసింది జ్యోతి. ముందర స్వప్న వాళ్ళ అమ్మ అందుకుంది. తర్వాత 3 నిమిషాలకి ఫోన్ అందుకొని హలో అంది స్వప్న నిర్లిప్తంగా. నమస్కారం, నేనండి జ్యోతిని. సారీ, ఎవరో గుర్తుకు రావటంలే. మా ఇంటికి ఓసారి రండి, గుర్తు చెప్తాను. మీ ఇల్లంటే? షటప్, వెంటనే బయలుదేరు అంటూ రిసీవర్ పెట్టేసింది జ్యోతి. ఫోన్ పెట్టేయంగానే ఇంకోటి తట్టింది జ్యోతికి. స్వప్న వచ్చే లోపలే విషయం చెప్పేయాలి అమ్మకు. స్వప్న ముందు ఇదంతా చెబితే బాగుండదు. వచ్చి అమ్మ దగ్గర కూర్చుంది. ఎలా మొదలెట్టాలో అర్థం కాలేదు. కాసేపు దిక్కులు చూసి తర్వాత చెప్పింది. ఆయన నాన్నగారిని ఒక మాట అడగమన్నారమ్మా. ఏమిటి అందావిడ ఆదుర్దాగా. తటపటాయిస్తూ ఆయనకి 20,000 కావాలట. నాన్నగారు ఇవ్వగలరేమో కనుక్కోమన్నారు. 20,000? ఫ్యాక్టరీ పెడుతున్నారు కదూ, దానికి కావాలట. కాసేపు ఆలోచించింది ఆవిడ. బ్యాంకులో 15,000 ఉంది కానీ అంటూ ఆగిపోయింది. ఏమిటమ్మా అంది జ్యోతి. నీకు చెప్పలేదు, చెప్పకుండానే ఉండాలని చూశాం. ఏమిటమ్మా అంది. మళ్ళీ గొంతులో భయం ధ్వనిస్తోంది. నాన్నగారికి ఒంట్లో అంత బాగుండటం లేదు ఈ మధ్య. స్పెషలిస్ట్కి చూపిస్తే ఆపరేషన్ చేస్తే మంచిది, నెల్లూరు తీసుకెళ్ళమన్నారు. ఏం ఆపరేషన్ అమ్మా? తరచుగా కడుపు నొప్పి వస్తోంది. అదంతా ఎందుకులే, నువ్వేం భయపడకిప్పుడు. నెల్లూరు వెళ్ళొచ్చేస్తే అంతా సరైపోతుంది. ఎన్ని రోజులు ఉండాలి నెల్లూరులో? అక్కడ కనీసం 2 వారాలు ఉండాల్సి వస్తుందేమో అంటున్నారు. పైగా వెళ్ళగానే చేర్చుకోరట. కొన్నాళ్ళు అక్కడే వెయిట్ చేయాలట. వెళ్లే ముందు నాకు ఉత్తరం రాయమ్మా, నేను వస్తాను. చూద్దాంలే. అది సరే, మీ ఆయన డబ్బు కావాలన్నారని చెప్పావు కదూ. బ్యాంకులో డబ్బు నెల్లూరు వెళ్ళి రావడానికి ఉండాలి. ఆపరేషన్ తర్వాత ఎంత ఖర్చు అవుతుందో అందుకని అది కదల్చడానికి లేదు. ఇదంతా ఆయనతో చెప్తానులేమ్మా. వద్దు, ఇప్పటికే మన మీద కాస్త కోపం వచ్చింది అతనికి.
అంత అవసరం కాబట్టి నా గొలుసు గాజులు అమ్మేద్దాంలే. వద్దమ్మా అంది జ్యోతి. అతను అడిగాక ఇవ్వాల్సిందే అందావిడ. రేపొద్దున్నే షాపుకెళ్ళి అవి మార్చేద్దాం. రాత్రికి నువ్వు ఇక్కడే ఉండిపో. అతనికి ఫోన్ చేసి చెప్పు. ఇష్టం లేనట్లు చూసింది జ్యోతి. రాత్రికి ఇక్కడ ఉండడమే. వాళ్ళ ఆయన్ని వదిలేసే. పిన్ని, 5 రూపాయలు పందెం. జ్యోతి రాత్రికి ఇక్కడ ఉండదని అంది అప్పుడే వచ్చిన స్వప్న. సీరియస్గా ఉన్న వాతావరణం స్వప్న రాకతో సరదాగా మారిపోయింది. ఫ్రెండ్స్ ఇద్దరు హాల్లోకి వచ్చారు. నన్నంటావు గాని నువ్వు మాత్రం రాత్రికి ఇక్కడ ఉండిపోవేమిటి అంది జ్యోతి ఎత్తి పొడుపుగా. ఉండను. నాకు మా అమ్మ పక్కలో పడుకోకపోతే భయం. అందరికీ అలాగే ఉంటుంది. నాకు మీ ఆయన అని ఏదో అనబోయి ఆ అనబోయిన మాట అర్థం స్ఫురించగానే చటుక్కున ఆపేసి స్వప్న వైపు కోపంగా చూసింది. నవ్వేసింది స్వప్న. జ్యోతి ఆ కోపంతోనే స్వప్న వాళ్ళ ఇంటికి ఫోన్ చేసి స్వప్న ఆ రాత్రికి ఇంటికి రాదని తమతో బాటే ఉంటుందని చెప్పింది. తర్వాత హోటల్కి ఫోన్ చేసింది. ప్లీజ్ కనెక్ట్ మీ టు రూమ్ నంబర్ 29. కొద్ది క్షణాల తర్వాత లైన్లోకి వచ్చాడు కరుణాకర్. హలో, నేను అంది జ్యోతి స్వప్న వైపు చూస్తూ. నేను తనేదో మహారాణిలాగంటోంది. స్వప్న కుర్చీలో వెనక్కి జరగిలబడి కాళ్ళొప్పుతోంది. నేను ఇవాళ రాత్రికి ఇక్కడే ఉంటాను అంది జ్యోతి. స్వప్న చటుక్కున కుర్చీలోంచి లేచి జ్యోతి చేతిలోని రిసీవర్ లాక్కొని తన చెవి దగ్గర పెట్టుకుంది అల్లరిగా. డబ్బు సంగతి ఏమన్నారు అంటున్నాడు కరుణాకర్. స్వప్న మాట్లాడలేదు. 20,000 ఇస్తామన్నారా లేదా అంటున్నాడు కరుణాకర్ అసహనంగా. స్వప్న మొహంలో నవ్వు మాయమైపోయింది. సాలోచనగా రిసీవర్ జ్యోతికి అందించింది. జ్యోతి రిసీవర్ చెవి దగ్గర పెట్టుకోగానే త్వరగా చెప్పు, ఏమన్నారు డబ్బు సంగతి అని వినబడింది. జ్యోతి మొహం కాస్త పాలిపోయింది. ఒకసారి స్వప్న వైపు చూసి రేపొద్దున ఇస్తానంది అమ్మ. నేను రాత్రికి ఇక్కడే ఉండి రేపొద్దునొస్తాను అంది. అతనేదో అన్నాడు. విని ఫోన్ పెట్టేసింది జ్యోతి. సారీ, నువ్వు రాత్రికి రాననగానే అతని రియాక్షన్ ఎలా ఉంటుందో వినాలనిపించింది. అందుకే ఫోన్ లాగేసుకున్నాను. అయితే నే వింది వేరొకటి. జ్యోతి ఏం మాట్లాడలేదు. సందేహిస్తూ అడిగింది స్వప్న. జ్యోతి, అడుగుతున్నందుకు ఏమీ అనుకోకేం. అతను డబ్బులు అడగటం ఇదే మొదటిసారా? దెబ్బతిన్నట్లు చూసింది జ్యోతి స్వప్న ప్రశ్నతో. అతను డబ్బుల కోసం పీడిస్తున్నాడా అన్న భావం వినబడుతోంది. ఆయన డబ్బు మనిషి కాదు. రేపు పొద్దున లోపల చాలా పెద్ద మొత్తం కావాల్సి వచ్చింది. అందుకే అడిగారు స్వప్న. ఆయన నాన్నగారి దగ్గర దమిడి కట్నం కూడా తీసుకోలేదని తెలుసా నీకు అంది తీవ్రంగా. జీవం లేకుండా నవ్వింది స్వప్న. సారీ, కోపం తెప్పించాను నీకు. జ్యోతి మాట్లాడలేదు. కోపంతో పెదవులు బిగుసుకుపోయే ఉన్నాయి. డబ్బు మనిషి కాడు. చాలా అసహజంగా వినపడ్డాయి ఆ మాటలు స్వప్నకి. అతను ఏ కారణం చేతనో మారాడని, జ్యోతిని ఇష్టపడి చేసుకున్నాడని సంతోషించింది తను. అతను మారలేదన్నమాట. 20,000 అంతటితో తృప్తి పడతాడా? జ్యోతి మొహం ముడుచుకొని కూర్చుంది. స్వప్న పక్కన కూర్చొని ఆటలు పట్టించడం మొదలుపెట్టింది. అబ్బా, నీ మొహంలో కోపం ఇదేనే మొదటిసారి చూడ్డం. జ్యోతి మాట్లాడలేదు. నిన్ను బోలెడు సార్లు వెక్కిరించాను, తిట్టాను, వేధించాను. ఎప్పుడూ కోపం రాలేదు నీకు. మీ శ్రీవారిని గురించి ఒక్క ప్రశ్న అడగగానే ఎంత కోపం వచ్చేసిందో. నన్ను లక్షను పడతాను, కానీ ఆయన గురించి ఒక్క మాట చెడ్డగా అన్నా ఊరుకునేది లేదు. గుర్తుంచుకో. డైరీలో రాసుకుంటాను. అయినా డైరీ రాస్తున్నావుటే, అది మర్చిపోయావా శ్రీవారి సేవలో? స్వప్న, నా పంచప్రాణాలు ఏమేమిటో తెలుసా? చెప్పు. 1 అమ్మ, 2 నాన్నగారు, 3 నువ్వు, 4 మా శ్రీవారు, 5 డైరీ. ఈ 5 కలిస్తే నేను డైరీ రాయటం మానేసే ప్రశ్నే లేదు. ఈ సంవత్సరం నీకు డైరీ ఇవ్వలేదు కదూ, రేపు తెచ్చిస్తాను. అందమైన పెద్ద డైరీ. ఒక్కో షీటులో 4 కథలు రాయొచ్చు. అంత పెద్ద డైరీ అన్నమాట. క్రితంసారి ఇచ్చిన డైరీలో పెళ్ళి అన్న శుభవార్త రాసుకున్నావు. ఈ సంవత్సరం డైరీలో తెలుసులే, చెప్పక్కర్లేదు అంది జ్యోతి కాస్త సిగ్గుపడుతూ. భీమశంకరం గారు లేచి నలికడైంది. త్వరగా గదిలోకి వెళ్ళింది జ్యోతి. ఎలా ఉంది నాన్నగారు? కాస్త నీరసంగా నవ్వారాయన. ఆపరేషన్ అంటుందేమిటమ్మా? చెప్పేసింది. వద్దంటుంటే వినిపించుకోదు. మైనర్ ఆపరేషన్ అమ్మా. నెల్లూరులో అయితే స్పెషలిస్టులు ఉన్నారని అక్కడికి పంపిస్తున్నారు ఈ డాక్టర్లు. సింపుల్, భయపడాల్సింది ఏమీ లేదు. అపనమ్మకంగా చూసింది జ్యోతి. అది చాలా చిన్న విషయం, మనసులో పెట్టుకోకు. నెల్లూరు నేను వస్తాను. చూద్దాం కాదు, నేను వస్తాను. సరే, ఏమంటున్నాడు మీ ఆయన? కోపంగానే ఉన్నాడా? లేరన్నట్లు తలూపింది జ్యోతి. నా తరపున సారీ చెప్పు. అదేం మాట నాన్నగారు? నీరసంగా నవ్వి కళ్ళు మూసుకున్నారాయన. ఆ రాత్రి బాగా లేటుగా భోంచేశారు. జ్యోతికి ఇష్టమైన కంది పచ్చడి, స్వప్నకిష్టమైన బంగాళాదుంప వేపుడు చేసింది సావిత్రి.
కబుర్లతో భోజనాలైపోయాక ముందు రూమ్లో పక్క వేసుకున్నారు జ్యోతి, స్వప్న. ప్రశ్న మీద ప్రశ్న వేస్తోంది స్వప్న. చెప్పడానికి సిగ్గేస్తోంది జ్యోతికి. కాసేపు అయిన తర్వాత అంత డీటెయిల్గా ప్రశ్నలు అడిగితే నేను చెప్పనంతే అంది ఖచ్చితంగా. చెప్పవే అంది స్వప్న భుజాలు కుదిపేస్తూ. రాత్రి అలా ప్రశ్నలు జవాబులతో గడిచిపోయింది. పొద్దున్నే వెళ్ళిపోయింది స్వప్న. 9 ఆ ప్రాంతాల్లో భీమశంకరం గారు ఆఫీస్కి వెళ్ళిపోయారు. ఆయన అటు వెళ్ళగానే సావిత్రి, జ్యోతి రిక్షాలో బజారుకి బయలుదేరారు. జ్యోతికి చాలా ఇబ్బందిగా ఉంది. తను డబ్బులు అడగటం, అమ్మ నగలమ్మేసి డబ్బులు ఇవ్వాలని చూడ్డం. నాన్నగారికి చెప్పావా అమ్మా? ఇప్పుడు చెప్పొద్దు ఆయనతో, తర్వాత నిదానంగా చెబుతాను. నేరం చేస్తున్నట్లుగా ఫీల్ అవుతోంది జ్యోతి. షాపుకెళ్ళి 4 జతల గాజులు, 4 పేటల గొలుసు ఇచ్చేస్తే 19,000 చిల్లరొచ్చింది. దాన్ని కర్చీఫ్లో కట్టి జ్యోతికి అందించింది సావిత్రి. అలా అందిస్తుంటే గాజులు లేని సావిత్రి చేతులు కళావిహీనంగా కనబడ్డాయి. నన్ను క్షమించమ్మా అంది జ్యోతి కళ్ళల్లో నీళ్లు తిరుగుతుంటే. సావిత్రి నవ్వింది. క్షమించడమేమిటి, నువ్వు నా కూతురివి అంటూ రిక్షాలో జ్యోతిని హోటల్ దాకా దిగబెట్టి అదే రిక్షాలో తను ఇంటికెళ్ళిపోయింది. తక్షణం జ్యోతి డబ్బులు తీసుకొచ్చినందుకు ఆశ్చర్యపడ్డాడు కరుణాకర్. బ్యాంక్ నుంచి డ్రా చేశారా? బ్యాంక్లో డబ్బు నాన్నగారి ట్రీట్మెంట్కి కావాలట, అందుకని అమ్మ నగలమ్మేసి డబ్బులిచ్చింది. అరెరే పాపం. అతను బాధపడుతూ విచారం వ్యక్తం చేసినందుకు సంతోషం కలిగింది జ్యోతికి. తన కోసం ఎంత ఇబ్బంది అయినా ఎదుర్కొనేందుకు తన తల్లిదండ్రులు సిద్ధంగా ఉండటం కూడా కాస్త గర్వంగా అనిపించింది ఆ అమ్మాయికి. అమ్మ మనకింత డబ్బిచ్చింది, ఇవాళ మీరు నాకు చీర కొనిపెట్టాలి, అబ్బా సినిమాకి తీసుకెళ్ళాలి, వైనాట్, ముందర పని చూసుకొని వస్తాను, సాయంత్రం ఇద్దరం హైదరాబాద్ చెడు తిరిగిద్దాం. డబ్బులు ఒక పాత కవర్లో వేసి ఆ కవరు హిప్ పాకెట్లో పెట్టుకొని వెళ్ళిపోయాడతను. వెళ్లే ముందు జ్యోతికి భోజనం ఆర్డర్ చేసి వెళ్ళాడు. రూమ్ బాయ్ పెట్టిన భోజనం తినేసి తలుపు గడియ పెట్టేసి పడుకొని నిద్రపోయింది జ్యోతి. సాయంత్రం కరుణాకర్ వచ్చి తలుపు తట్టే వరకు మళ్ళీ మెలకువ రాలేదు. అప్పుడే ఆఫీస్లోకి వచ్చి కూర్చున్నారు భీమశంకరం గారు. కాస్త దూరం నడిస్తే ఆయాసంగా ఉంటుంది ఆయనకి. మధ్య కుర్చీలో కూర్చోగానే ప్రాణం తెప్పరిల్లినట్లయింది. ప్యూన్ వచ్చి ఫ్యాన్ వేసి గ్లాసుతో నీళ్లు టేబుల్ మీద పెట్టి వెళ్ళాడు. జేబులోంచి ఒక టాబ్లెట్ తీసి వేసుకొని మంచినీళ్లు తాగి ఫైళ్ల వైపు చూశారు. సరికొత్త ఫైలు నీటుగా నీలం రంగు ప్యాడ్లో కట్టి అన్ని ఫైళ్ల కంటే పైన పెట్టి ఉంది. అది సరిపోనట్లు దానికి ప్రియారిటీ అని ఒక చిన్న స్లిప్పు తగిలించుంది. ఆ ఫైలు తెరవడానికి భయంగా ఉందాయనకి. ఫైల్ని తెరవకుండానే ఆలోచిస్తుండగా ఫోన్ మోగింది. రిసీవర్ చెవి దగ్గర పెట్టుకొని భీమశంకరం అన్నారాయన. నేను చంద్రశేఖరాన్ని. ఓహో మీరా, నమస్కారం, చెప్పండి, మీతో చిన్న పనుంది. ఎంత మాట చెప్పండి. మీ దగ్గరకు ఫైల్ వచ్చింది. భీమశంకరం గారికి అర్థమైపోయింది. ఏదో లైసెన్స్ గొడవ. కరుణాకర్ రావని నాకు చాలా కావలసిన వాడు. మీరెలాగైనా ఆ కేసు అతనికి అనుకూలంగా చెయ్యాలి అన్నాడు ఫోన్ చేస్తున్న వ్యక్తి. నిట్టూర్చారు భీమశంకరం గారు. ఆ కేసు మీకు పూర్తిగా తెలుసా చంద్రశేఖరం గారు? వివరాలు తెలుసు, లోపాలు తెలియవేమో, చెబుతా వినండి అంటూ పాయింట్గా వివరించారాయన. చంద్రశేఖరం అంతా విని చప్పరించేశాడు. ఇలాంటి లిటిగేషన్లు ప్రతి కేసులో ఉంటూనే ఉంటాయిలేండి. మీరు తలుచుకుంటే ఎంతసేపు. కాసేపు మౌనంగా ఉండి క్షమించండి అన్నారు భీమశంకరం గారు. చంద్రశేఖరం గొంతులో చిరాకు ధ్వనించింది. గొంతు కాస్త పెద్దది చేశాడు. మీరు నా మాట వినిపించుకోవడం లేదు. అతను నన్ను రంకుమొగుడిగా తగులుకున్నాడు. అతని పని ఎలాగైనా జరిగి తీరాలి, లేకపోతే ఇంకా పెద్ద ఇన్ఫ్లుయెన్స్ తేగలడు. చంద్రశేఖరం గారు, అతను మీకు రంకుమొగుడే కావచ్చు, మీకు తెలియదేమో. అతను నా కూతురికి స్వయాన మొగుడు అంటూ విసురుగా ఫోన్ పెట్టేశారు భీమశంకరం గారు. ఆయన మొహానికి చెమట పట్టేసింది. బ్లడ్ ప్రెషర్ వల్ల ఒళ్ళు తూలుతున్నట్లనిపించింది. బెల్లు కొట్టి ప్యూన్ని పిలిచి మంచినీళ్లు తెప్పించుకొని ఇంకో టాబ్లెట్ వేసుకున్నారు. మళ్ళీ ఫోన్ మోగింది. దాని మీద చెయ్యేసి కొద్ది క్షణాలు ఆలోచించి రిసీవర్ ఎత్తారు. సారీ, మళ్ళీ నేనే చంద్రశేఖరాన్ని. చెప్పండి. అతను మీ అల్లుడని నిజంగానే నాకు తెలియదు. అతను నాతో చెప్పలేదు కూడా. బహుశా నా అల్లుడని చెప్పుకోవడానికి చిన్నతనం అనిపించి ఉంటుంది అతనికి. భీమశంకరం గారు, మీ మీద ఎప్పుడూ నాకు గౌరవం ఉంది. ఇవాళ ఈ సంఘటనతో మీ నిజాయితీ మీద గౌరవం ఇంకా 1,00,000 రెట్లు పెరిగింది. నేను పేరుకు పెద్ద మనిషినే కానీ మీతో పోలిస్తే నిజంగా చాలా అల్పమైన వాణ్ణి. కానీ భీమశంకరం గారు, చాలా బాధపడుతూ ఒక విషయం చెబుతున్నాను. బెదిరింపు అనుకోకండి, హెచ్చరిక లాంటిది అనుకోండి. రేపు పొద్దున మీరు ఆఫీసుకు వచ్చి అటెండెన్స్ రిజిస్టర్లో ఇనిషియల్ వేశారంటే
రేపు సాయంత్రం మీరింటికి వెళ్లే లోపల ఆ ఫైల్ని ఓకే చెయ్యాలి, చేసి తీరాలి. లేకపోతే ఏం జరుగుతుందో నాకు తెలియదు కానీ ఏదో ఒకటి జరుగుతుందని మాత్రం నిశ్చయంగా చెప్పగలను. నా వల్ల మీకు ఏ అపకారము జరగదు, కానీ నేనొక్కడనే కాదు, చాలామందికి ఆ ఫైల్ మీద ఇంట్రెస్ట్ ఉంది. అది మీకు తెలిస్తే మంచిది. ఉంటాను, నమస్కారం అని ఫోన్ పెట్టేశాడు చంద్రశేఖరం. ఆలోచిస్తూ మెల్లిగా ఫోన్ పెట్టేశారు. తర్వాత ఫండమెంటల్ రూల్సు, సప్లిమెంటరీ రూల్సు అన్న పుస్తకం, సర్వీస్ రోల్సు, పెన్షన్ మాన్యువల్ ఇవన్నీ తిరిగేశారు. తర్వాత పిఏని పిలిచి 4-5 లెటర్సు డిక్టేట్ చేసి సంతకాలు పెట్టారు. తరువాత ఇంటికి బయలుదేరారు. ఇంకా పడుకుని ఉన్నారేం, ఒంట్లో బాగాలేదా అంది సావిత్రి భర్త నుదుటి మీద చేయి వేసి చూస్తూ. టైం పొద్దున 9 అవుతోంది. బాగానే ఉంది. మరింకా లేవలేదేం? 9 అవుతోంది టైము. ఇవాళ నుంచి ఇంకా 9 అయినా ఒకటే, 10 అయినా ఒకటే, ఎక్కడికి వెళ్ళాలనే తొందర లేదు మనకు. ఎక్కడికి వెళ్ళినా వెళ్ళకపోయినా ఆఫీస్కి వెళ్ళి తీరాలి కదా. ఆఫీస్కి కూడా అక్కర్లేదు. అదేమిటి అంది సావిత్రి విస్తుబోతూ. బ్యాంక్లో డబ్బెంతుంది, పాస్బుక్ చూడు అన్నారాయన. ఆవిడ మాటలు వినిపించుకోకుండా సావిత్రి వెళ్ళి పాస్బుక్ తెచ్చింది. 16,845 రూపాయలు బ్యాలెన్స్ కనబడుతోంది దానిలో. నా జీవిత కాలంలో కూడబెట్టగలిగిన డబ్బు అంటూ నవ్వారు. నెల్లూరు వెళ్ళి రావడానికి, ఆ తర్వాత ట్రీట్మెంట్కి ఈ డబ్బు సరిపోతుందేమో. పెన్షన్ నెలకు 450 వస్తుంది. అంతగా అవసరం వస్తే, జీవితం గడవకపోతే. సారీ సావిత్రి, నీ నగలున్నాయి కదా, పర్వాలేదు. ఏమండి, ఎందుకలా మాట్లాడుతున్నారు? పెన్షన్ ఏమిటి? జీవం లేని నవ్వు నవ్వుతూ చెప్పారాయన. అల్లుడు గారు చాలా పెద్ద రికమెండేషన్ తీసుకొచ్చారు. రేపు ఆఫీస్కి వచ్చినట్లు అటెండెన్స్ రిజిస్టర్లో ఇనిషియల్ కనబడిందంటే రేపు సాయంత్రంలోగా నేను ఫైలు మీద సంతకం పెట్టాలన్నమాట. అది నాకు వచ్చిన అల్టిమేటం. చిన్నప్పుడు చూచిరాత రాయమని మా టీచర్ కూడా అంత కఠినంగా దండించలేదు. ఇంత బతుకు బతికి ఇన్నేళ్ళొచ్చాక ఆయన గొంతు బొంగురుపోయింది. అందుకని రేపు ఆఫీస్కి పోకూడదని నిశ్చయించుకున్నాను. ఎన్నాళ్ళు? రేపు కాకపోతే ఎల్లుండైనా తప్పదు కదా. ఇంకా వెళ్ళను సావిత్రి. 25 ఏళ్ల సర్వీసు అయిపోయింది కదా. వాలంటరీ రిటైర్మెంట్ తీసుకుంటాను. కొద్దో గొప్పో పెన్షన్ వస్తుంది. పూర్తి జీతం వస్తున్నప్పుడే మనం తడుముకుంటూ బతికేవాళ్ళం. ఉత్త పెన్షన్ మీద బతకగలమా ఇప్పుడు? నిట్టూర్చారు భీమశంకరం గారు. మనం ఇన్నాళ్ళు ఎలా బతికామో దేవుడికి తెలుసు. ఇక ముందు ఎలా బతకాలో కూడా దేవుడికి తెలుసు. మనం భయపడాల్సిన అవసరం లేదు సావిత్రి. నీ జీవితంలో 35 భాగం నా ఇబ్బందులు పంచుకోవడంతోనే గడిచిపోయింది. మిగతా అలా మాట్లాడకండి అంది సావిత్రి కన్నీళ్లు పెట్టుకుంటూ. కాసేపు ఇద్దరి మధ్య మౌనం. ఎవరి ఆలోచనల్లో వాళ్ళుండిపోయారు. మీరు ఏమీ అనరులే అన్న ధైర్యంతో మీతో చెప్పకుండా నిన్న ఒక పని చేశానంది సావిత్రి. ఏమిటి? కరుణాకర్ 20,000 అడిగి తీసుకురమ్మని అమ్మాయిని పంపించాడు. ఆ రోజు మీరు జ్వరంతో పడుకుని ఉన్నారని చెప్పలేదు. బ్యాంక్లో ఉన్న డబ్బు ట్రీట్మెంట్కి అవసరం కదా అని గాజులు గొలుసు అమ్మేసి ఇచ్చాను. ఇంకా ఇప్పుడు నాకు నగల మీద మోజు కూడా లేదనుకోండి. ఎందుకంట డబ్బు? చెప్పింది సావిత్రి. పోన్లే, అతను అడిగిన పని చేసి పెట్టలేకపోయినా కనీసం అడిగిన డబ్బన్నా ఇవ్వగలిగాం అన్నారాయన తృప్తిగా. నాకు అదే అనిపించింది అంది సావిత్రి. ఆయన మొహం కడుక్కొని మళ్ళీ పడుకున్నారు. వేడివేడి కాఫీ తెచ్చి చేతికందించి మంచం పక్కనే కూర్చుంది సావిత్రి. కరుణాకర్ మీద నేరంగా మాట్లాడటం కాదు కానీ మీరు మీ నాన్నగారి దగ్గర ఎప్పుడూ దమ్మిడి కూడా తీసుకోలేదు నవ్వారాయన. ఇంకో సంగతి గుర్తొస్తోంది. నాకు తెలిసిన ఒకతను 23 ఏళ్ల క్రితం ఆ రోజుల్లోనే మావగారు 5,000 రూపాయలు కట్నం పళ్ళెంలో పెట్టి అందిస్తుంటే కనీసం లాంఛనానికైనా తాకొద్దని తండ్రిని శాసించి తక్షణమే అయిన వాళ్ళకి దూరమైపోయాడు. అతనెవరో గుర్తుందా అంది సావిత్రి ఆయన కళ్ళల్లోకి ప్రేమగా చూస్తూ. ఆ దృశ్యం గుర్తొచ్చింది భీమశంకరం గారికి. అప్పట్లోనే తనని తిక్కవాడని, విపరీతపు మనిషి అని కీర్తుండేది. కట్నం తీసుకోవడానికి వీల్లేదని తను అభ్యంతరం పెట్టగానే తన తండ్రికి వచ్చిన కోపం తను ఈనాటికి మర్చిపోలేదు. అయినా చివరికి తన పట్టే నెగ్గింది. కట్నం తీసుకోకుండానే పెళ్లి చేసుకున్నాడు తను. అంతేకాదు, మామగారి దగ్గర నుంచి కనీసం పండగలకి పంచెల చాపులు కూడా తీసుకోలేదు. సావిత్రి తండ్రి తాలూకా ఆఫీస్లో గుమాస్తా. ఆయనది ఒక్క ప్రాణం. ఆయన బతుకు ఆయన బతకగలిగితే చాలు. మనం ఆయన్ని పండగ మామూళ్ల కోసం పిండెయ్యక్కర్లేదు అనేవాడు తను. వెళితే అప్పో సప్పో చేసి లాంఛనాలు జరుపుతాడని పండగలకి వెళ్ళేవాడు కాదు తను. విచిత్రంగా మామగారికి కూడా తన మీదే కోపంగా ఉండేది. మా అల్లుడు అదో రకం. పండగలకైనా మా ఇంటికి రాడు. అసలు పెళ్ళైన తర్వాత ఈ గడప తొక్కలేదు.
అని అందరితో చెప్పేవాడాయన. మనలాంటి అప్రయోజకులు ప్రతి తరంలో పుడుతూనే ఉంటారు అన్నాడు భీమశంకరం గారు సావిత్రితో. మళ్ళీ కాసేపు మౌనం. ఆఫీస్కి వెళ్ళక్కర్లేదనుకుంటేనే మనసుకి హాయిగా ఉంది. ఒక పని చేద్దామోయ్ అంటూ హఠాత్తుగా లేచి కూర్చున్నారు భీమశంకరం గారు. ఇవాళ సినిమాకి వెళ్దాం, మార్నింగ్ షోకి. సత్యహరిశ్చంద్ర ఆడుతున్నట్లుంది. సత్యహరిశ్చంద్రుడా, మీకు తోడుపోయిన వాడే అని నవ్వింది సావిత్రి. మనిద్దరం కలిసి సినిమా చూసి ఎన్నాళ్ళైంది? ఎన్నాళ్ళు కాదు, ఎన్నేళ్లయిందని అడగండి. 6 ఏళ్ల క్రితం విశాఖపట్నంలో సతీ సావిత్రి చూశాం. సతీ సావిత్ర, ఆవిడ మాత్రం నీకు తోడుపోయింది కాదుగా? అబ్బా, ఇన్నాళ్ల నుంచి ఆఫీస్కి జీవితాన్ని అమ్మేసుకుని ఇద్దరం కూర్చొని హాయిగా మాట్లాడుకునే వ్యవధి కూడా లేకుండా చేసుకున్నాం. ఇవాళ నుంచి ఫ్రీ అని చిన్న పిల్లవాడిలా సంతోషిస్తూ త్వరగా రెడీ అయ్యారు భీమశంకరం గారు. అయ్యో తొందర, అన్నం వండొద్దటండి. పోన్లే ఓయ్, కూటు సాంబారు తినాలనుంది ఇవాళ నాకు. హోటల్లో భోంచేద్దాం. చిన్నప్పుడు మెడ్రాస్లో చదువుకునేటప్పుడు. ఇప్పుడు చిన్నతనం సంగతులు మొదలెట్టారంటే అవి పూర్తయ్యేసరికి ముసలాళ్ళమైపోతాం. పదండి. 10 నిమిషాల్లో ఆవిడ పట్టుచీర కట్టుకుని వచ్చింది. ఇద్దరూ బయలుదేరారు. హోటల్ రూమ్కి రాగానే మౌనంగా చిరాగ్గా కూర్చున్నాడు కరుణాకర్. ఏమిటలా ఉన్నారు? అంది జ్యోతి అనునయంగా. మీ నాన్నగారు రిజైన్ చేశారట అన్నాడతను ముభావంగా. ఆకాశం విరిగి మీద పడ్డట్లయింది జ్యోతికి. నిర్ఘాంతపోయింది. ఎందుకు? నిరుద్యోగమైనా పర్వాలేదు కానీ నీతి తప్పనంటారట అంటూ లేచి నిలబడి అటు ఇటు పచాలు చేయడం మొదలెట్టాడు కరుణాకర్. జ్యోతి, దీన్నేమంటారో తెలుసా? చేతకాని వాగుడు. జ్యోతి మనసు విపరీతంగా బాధపడింది. నాన్నగారిని నలుగురు ఆడిపోసుకోవడం కొత్త కాదు. ముఖ్యంగా బంధువులు మరీ ఎక్కువగా ఆయన్ని తిట్టిపోసేవారు. మనవాడు మంచి పొజిషన్లో ఉన్నాడు, మనకేదో చేస్తాడు అని ఆశపడ్డవాళ్ళు, ఆయనేం చెయ్యలేకపోతే నిరాశపడి విరోధంగా మాట్లాడేవాళ్ళు. రూల్స్కి వ్యతిరేకంగా లేని పనులైతే చేతనైనంత సహాయం చేసేవారు నాన్నగారు. కానీ అదేం చిత్రమో, అన్నీ సరిగ్గా ఉన్న విషయాల్లోనే జాప్యం ఎక్కువ జరిగేది. పెద్దవాళ్ల చేత చెప్పిస్తే భయపడి పనిచేసి ఇక నుంచైనా మనకి అనుకూలంగా ఉంటారనుకున్నాను. ఉద్యోగానికే తిలోదకాలు చేశారే అన్నాడు కరుణాకర్ విసుక్కుంటూ. అతన్ని పరీక్షగా చూసింది జ్యోతి. నాన్నగారి పద్ధతి ఎవరికీ నచ్చదు, ఎందుకంటే ఆయన సరైన పద్ధతిలో పోతారు గనక. కానీ ఇన్నాళ్ల నుంచి ఆయనకు ఇబ్బందులు, అవమానాలే గాని ఉద్యోగం మానేయాల్సినంత విషమ పరిస్థితి ఎప్పుడూ రాలేదు. ఇప్పుడొచ్చిందన్నమాట అల్లుడి వల్ల, తన భర్త వల్ల. నాన్న, నన్ను క్షమించు అనుకుంది హృదయపూర్వకంగా. ఇంకా నాన్నగారికి ఉద్యోగం లేదు. బ్యాంకులో ఉన్న డబ్బు ఆయన వైద్యానికి సరిపోతుంది. అమ్మ ఒంటి మీద ఉన్న కొద్దిపాటి నగలు కూడా తనకిచ్చేసింది. ఇంకా ఎలా జరుగుతుంది వాళ్ళ సంసారం? అంత జీతం వస్తున్నప్పుడు అంత పొదుపుగా బతికినా చాలేది కాదు తమకి. తను పొదుపుగానే ఉన్నా ఎవరన్నా సహాయం అడిగితే ధారాళంగా ఇచ్చేసేవారు నాన్నగారు. ఇంకా బట్టలు సర్దేయ్, రేపు పొద్దున విజయవాడ వెళ్ళిపోదాం, మన పని పూర్తయిపోయింది అన్నాడు కరుణాకర్. మెల్లగా లేచి అక్కడి నుంచి వెళ్ళిపోయింది జ్యోతి. సాయంత్రం వెళ్ళి ఊరికెళ్తున్నానని అమ్మ వాళ్లతో చెప్పి రావాలి. నాన్నగారు ఎందుకలా చేశారో కనుక్కోవాలి అనుకుంటూ. పేపర్ రాలేదా అంది జ్యోతి పలకరింపుగా నవ్వుతూ. సరిగ్గా పొద్దున 8:30 అయింది. భీమశంకరం గారు అలవాటుగా పేపర్ చదివే సమయం అది. ఆలోచనలలోంచి బయటపడి తలెత్తి చూశారు భీమశంకరం గారు. పేపర్ మానేశాం, పక్కింటి వాళ్ళు హిందూ తెప్పిస్తారు. ఆయన ఆఫీస్కి వెళ్ళేటప్పుడు ఇక్కడ పడేసి వెళ్తాడు. నేను సాయంత్రం దాకా చదివి పంపించేస్తుంటాను. గుండెలు పిండేసినట్లయింది జ్యోతికి. ఎందుకలా? నేను ఇంట్లో ఉండేవాడినేగా, నాకు అర్జెంటుగా పేపర్ చదవాల్సిన అవసరం ఏముంది? ఆయన చదివిన తర్వాత నేను తీరిగ్గా చదువుతాను. నాన్నగారు ఉద్యోగానికి రిజైన్ చేశారా? చచా, ఎవరన్నారు? ఆయన చెప్పారు. అబ్బే, అలాంటిదేమీ లేదు. వాలంటరీ రిటైర్మెంట్కి అప్లై చేశాను. 25 ఏళ్ల సర్వీస్ ఉంది నాకు. ఉద్యోగం అంటే విసుగేస్తోంది. అందులో ఒంట్లో కూడా కాస్త నలతగా ఉంటుంది కదూ ఈ మధ్య. రిటైర్ కాబోయే లోపల ఉన్న లీవంతా వాడేసుకుంటున్నానమ్మా. పెన్షన్ ఎంత వస్తుంది నాన్నగారు? 450 వస్తుందేమో అనుకుంటున్నాను. సరిపోతుందా మరి? సరిపెట్టుకోవాలి. నెలకు 125 రూపాయల మీద రోజులు వెళ్ళబుచ్చుతున్న కుటుంబాలు లేవు. అయినా మేమిద్దరమేగా ఉంది. అందులోనూ స్వంత ఇల్లు, అద్దె ప్రాబ్లం లేదు. ఎలాగో అలాగా జరిగిపోతుందిలే. కాస్త బిడియంగా మొహమాటంగా అడిగింది జ్యోతి. నా వల్ల మీకు కష్టాలు కలుగుతున్నాయా నాన్న? కరుణాకర్ అలా అడగడం వల్ల ఇదంతా జరిగిందనుకుంటున్నావా? అదేం లేదు. రిటైర్మెంట్ తీసుకోవాలని చాలా రోజుల నుంచి నాకు ఆలోచన ఉంది.
ఇవాళ కాకతాళీయంగా కరుణాకర్ కేసుతో ఆ అవసరం వచ్చింది. ఇదంతా దేవుడు ఆడిస్తున్న నాటకమే, నువ్వేం భయపడకు అన్నారాయన ప్రేమగా జ్యోతి వైపు చూస్తూ. అక్కడి నుంచి వంటింట్లోకి వెళ్ళింది జ్యోతి. ఏమిటమ్మా ఇలా అయింది అంది సావిత్రితో. ఒక విధంగా ఇది మంచిదే, ఆయనకి కాస్త విశ్రాంతి అన్నా దొరుకుతుంది, మరీ నలిగిపోయారు మనిషి అంది సావిత్రి. ఆ మాట కరెక్టే అనిపించింది జ్యోతికి. మరి వచ్చే పెన్షన్తో గడుస్తుందా? సరిపోకేం, ఊరికి ఉపకారం చేయడం కాస్త తగ్గించుకుంటే సరి. అడిగిన ప్రతివాడికి 10 20 దానమిచ్చేయకుండా మనకొచ్చేది మనం తింటే లక్షణంగా సరిపోతుంది. అలాగేం చెయ్యరు నాన్నగారు, పేపర్ కొనడమన్నా మానేస్తానంటారు కానీ అడిగిన వాళ్ళకి ఉత్త చెయ్యి చూపించరు. మనం చెప్పి లాభం లేదు, ఆయనకే తట్టాలి. కాసేపు ఏవేవో మాట్లాడుకున్నారు. తను ఊరికెళ్ళిపోతున్నట్లు స్వప్నకి ఫోన్ చేసి చెప్దామని హాల్లోకి వచ్చింది జ్యోతి. ఫోన్ కనబడలేదు. గోడ మీద ఫోన్ తాలూకు వైర్లు ఉండినంత మేర తెల్లటి చార కనబడుతోంది. అమ్మా, ఫోన్ ఏది అని అడగబోయి మానేసింది జ్యోతి. బయటికెళ్ళి ఒక షాప్ నుంచి స్వప్నకి ఫోన్ చేసింది. హలో అంది స్వప్న. నేను జ్యోతిని. జ్యోతి, నువ్వు ఫోన్ చేస్తే బాగుండు అనుకుంటున్నాను ఇప్పుడే. ఎందుకు? జ్యోతి, ఒక ముఖ్య విషయం నీకు చెప్పాలనిపించింది. చెప్పొచ్చో చెప్పకూడదో, అసలు చెప్పవలసిన అవసరం ఉందో లేదో కూడా నాకు తెలియదు. అయినా నీకు చెప్పకుండా ఉండలేకపోతున్నాను. నీ ఎదురుగా కూర్చుని నీ మొహంలోకి చూస్తూ చెప్పడం చేత కాలేదు. స్వప్న, నీ గొంతులో సీరియస్నెస్ చూస్తుంటే భయమేస్తోంది. ఏమిటో త్వరగా చెప్పేయి. నాకు వచ్చిన మొదటి సంబంధం గుర్తుంది కదూ నీకు? కట్నం చాలలేదని వెళ్ళిపోయిన వాళ్లేనా? వాళ్లే 35,000 మాత్రమే ఇవ్వగలను అని నాన్నగారు అనగానే వికారంగా మొహం పెట్టేశారే. వాళ్ళెవరో కాదు, ఆ కుర్రాడు కరుణాకర్. కరుణాకరా? జ్యోతికి నోటి వెంబడి మాట రాలేదు. మీ ఆయనే. సారీ జ్యోతి, అతను మారాడని, నిన్నుగా చూసి ఇష్టపడి పెళ్లి చేసుకుంటున్నాడని అనుకున్నాను. కానీ మొన్న ఫోన్లో డబ్బుల కోసం నిన్ను అడగటం విన్న తర్వాత అతను మారలేదని, ఏదో పెద్ద ఆలోచనతోనే నిన్ను పెళ్లి చేసుకున్నాడని రూఢి అయింది. జ్యోతి, ఒకవేళ అతన్ని గురించి తప్పు అంచనా వేసింటే నన్ను క్షమించు. నా అంచనా తప్పు కావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మూగదాన్లాగా వింటోంది జ్యోతి. జ్యోతి, ఈ ఆలోచన మనసులో పెట్టుకుని నీ కాపురం పాడు చేసుకోకు. అయినా అతను చెప్పినట్టల్లా ఆడకు. నీ మంచి నువ్వు ఆలోచించుకో. జ్యోతి, గుడ్ లక్. ఈసారి నువ్వు హైదరాబాద్ వచ్చినప్పుడు మా ఇంట్లో 2 రోజులు ఉండేటట్లురా. ఇప్పుడు మాత్రం ఎందుకో నిన్ను వచ్చి కలుసుకోలేకపోతున్నాను. మనసుకి బాధ కలిగిస్తే క్షమించే అంటూ ఫోన్ పెట్టేసింది. చేతిలో ఉన్న ఫోన్ క్రెడిల్ మీద పెట్టాలని కూడా తోచలేదు జ్యోతికి. చూసి షాప్ అతనే అన్నాడు. మాట్లాడారా అమ్మా? ఎన్ని కాల్సు? ఉలిక్కిపడి చూసి రూపాయి నోటు అతని చేతిలో పెట్టింది. అతడిచ్చిన చిల్లర తీసుకుని బయటపడింది. నిద్రలో నడుస్తున్న వ్యక్తిలా ఇల్లు చేరింది. కలలో భోంచేసినట్లు భోంచేసింది. ఆ తర్వాత కలత చెందిన మనసులోనే తల్లిదండ్రుల దగ్గర సెలవు తీసుకుని హోటల్కి వెళ్ళింది. కరుణాకర్ రూమ్లో లేడు. ఎందుకో అతను వస్తాడు, అతన్ని కలుసుకోవాలి అని తలుచుకుంటేనే భయంగా ఉంది. నరాలు తెగిపోయే సస్పెన్సు. కారిడార్లో అడుగుల చప్పుడైతే ఉలిక్కి పడుతోంది. తను కలుసుకోబోతోంది తనకు తెలిసిన కరుణాకర్ని కాదు, తను ఎరుగని, తనకు తెలియని కరుణాకర్ని. తనే తప్ప తన గతం, తన తండ్రి ఇవ్వబోయే కట్నం, తన వాళ్ళు జరపాల్సిన లాంఛనాలు ఏవీ అక్కర్లేని కరుణాకర్ కాదు. కేవలం కట్నం నచ్చలేదని పెళ్లిచూపుల ఇంటర్వ్యూ సగంలో ఆపేసిన కరుణాకర్. అతను ఇతను ఒకడేనా? మనిషిలో మనిషిలాగా. చీరైనా మార్చుకోకుండా అలాగే మంచం మీద పడుకొని కళ్ళకడ్డంగా చెయ్యి పెట్టుకుని ఉంది జ్యోతి. టక్ 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 అంటూ తలుపు చప్పుడైంది. ఐ లవ్ యూ అని ఇన్నాళ్ళు దాని సంకేతం. నాకు కట్నం కావాలి అని వాళ్ళ అర్థం గోచరిస్తోంది. మళ్ళీ తలుపు శబ్దం. తలుపు తీసింది జ్యోతి. కరుణాకర్. మొత్తానికి అరేంజ్ చేశాను, ఇంకా మనం ఫ్యాక్టరీ పెట్టొచ్చు. అయినా మీ నాన్నగారు అలా చాదస్తంగా పట్టుబట్టకపోతే ఈ డబ్బంతా మనకే మిగిలేదు కదా. దండగ ఖర్చు పెట్టించే బదులు డబ్బులు మనకిచ్చేసి లక్షణంగా ఖర్చు చేసుకోండర్రా అంటే ఎంత బాగుండేది అన్నాడు గుమ్మంలో నుంచే. నిశ్చలంగా అతని వైపు చూసింది జ్యోతి. ఆ రోజే విజయవాడకి ప్రయాణమయ్యారు. విజయవాడ నుంచి వస్తున్నప్పుడు జ్యోతి దృష్టిలో కరుణాకర్ పురుషోత్తముడు. అతని గుండెల్లో సముద్రాలు పడతాయి అంతటి హృదయ వైశాల్యం ఉన్నవాడు. విజయవాడ తిరిగి వెళ్తున్నప్పుడు కరుణాకర్ ఆమె దృష్టిలో కట్నానికి అమ్ముడుపోయే అంగడి బొమ్మ. మరి తనని కట్నం లేకుండా ఎందుకు చేసుకున్నాడు? ఆ ప్రశ్నకు జవాబు ఊరికెళ్లగానే లభించింది. విజయవాడ వచ్చేశాక అత్తగారి ప్రవర్తనలో చాలా మార్పు కనబడింది జ్యోతికి. బహుశా ఆయన వాళ్ళమ్మతో హైదరాబాద్లో జరిగిన గొడవంతా చెప్పినట్లున్నారు. ఆవిడ మొదటి రోజు మామూలుగా నవ్వుతూనే మాట్లాడినా
మర్నాటికి ఆవిడ మొహంలో ప్రసన్నత తగ్గిపోయింది. ఈ పెట్టబోయే ఫ్యాక్టరీలో నా కోసం కష్టాలు తయారు చేస్తారు కాబోలు అనిపించింది జ్యోతికి. దానివల్లే ఈ చికాకులన్నీ. ఏ క్షణంలో దాన్ని ప్లాన్ చేయడం మొదలెట్టారో గానీ అందరికీ మనశ్శాంతి దూరమైంది. మీ నాన్నగారు కరుణ ప్రయత్నాలకేదో అడ్డం కొట్టారటగా అందామె కాస్త నిష్ఠూరంగా. కూరలు తరుగుతున్న జ్యోతి తలెత్తి చూసి, ఆయనకి కాస్త చాదస్తం లేండి అంది క్షమార్పణ చెబుతున్నట్లు. ఇవెక్కడ చాదస్తాలో, కొంపలు ముంచే చాదస్తాలు. పుస్తకాల్లో చదవడానికి బావుంటాయి గాని భస్మాసుర హస్తంలాగా ఆ చాదస్తాలతో మన నెత్తిన మనమే రుద్దుకుంటే ఎలా? బతుకులు మండిపోవు. అవునవును అన్నట్లు తల ఊపింది జ్యోతి. ఆ ప్రస్తావన మారిపోతే బావుండనుంది తనకి. స్వంత మనుషులే అడ్డం పడినా మొత్తానికి సాధించుకొచ్చాడే మీ ఆయన. చిరునవ్వు నవ్వింది జ్యోతి. నాన్నగారంటే అత్తగారికి భర్తకి హఠాత్తుగా చులకన భావం ఏర్పడినట్లు గ్రహించింది జ్యోతి. కానీ తనేం చెయ్యగలదు? తనకి అత్తగారు భర్త అంటే కాస్త తేలిక భావం ఏర్పడినా బయట పెట్టేయలేదు కదా. ఒకవేళ బయట పెట్టేయగలిగినా ఏమని అడుగుతుంది? పలానా అమ్మాయిని కట్నం చాలలేదని చేసుకోనన్నారట కదా అనా? నిన్ను కట్నం లేకుండా చేసుకున్నాను కదా అంటారేమో. తనని కట్నం లేకుండా చేసుకున్న మాట నిజమే. కానీ మొన్న నాన్నగారి దగ్గర తీసుకున్న 20,000 అది కట్నం కాదు, పని చెడగొట్టినందుకు నష్టపరిహారం అంటారేమో. నెలలు గడిచాయి. కరుణాకర్, అత్తగారు శాంతమ్మ కూడా భీమశంకరం గారికి పనికిరానితనం అడపాదడపా గుర్తు తెచ్చుకుంటూనే ఉన్నారు. క్రమక్రమంగా ఈ కొత్త కరుణాకర్తో రాజీ పడింది మనసు. పడక ఏం చేస్తుంది తను? రాజీ పడాలి. కాకపోతే కాపురం వీధిలో పడాలి. అయినా అతనంత తప్పేం చేశాడు అని అడిగింది మనసు. తప్పేం చేశాడు? ఏం చెయ్యలేదు. 20వ శతాబ్దంలో 1980 సంవత్సరపు ప్రాంతంలో ఈ భారతదేశం అనబడే పవిత్ర భూమిలో మెడకాయ మీద తలకాయ ఉన్న ప్రతి ప్రయోజకుడైన కుర్రాడు ఏం చేస్తున్నాడో ఇతను అదే చేశాడు. సంతలోకి పశువు వెళ్ళినట్లు కట్నాల మార్కెట్లోకి దూకాడు. తనంతాను అమ్మేసుకుని డబ్బులు సంపాదించాలని చూశాడు. బులియన్ మార్కెట్లో బంగారం అమ్మి డబ్బు సంపాదించాలని చూస్తారు కొందరు. స్టాక్ మార్కెట్లో షేర్లు అమ్మి డబ్బు చేసుకోవాలని చూస్తారు మరికొందరు. కట్నాల మార్కెట్లో ఆత్మగౌరవం అమ్మేసి డబ్బు సంపాదించాలని చూస్తారు అందరూ. ఇతను అంతే. అయితే ఇతను దేవుడని తను భ్రమపడింది. బహుశా కాగితం దేవుడై ఉంటాడు, మామూలు మనిషి. రాజీ పడిపోయింది జ్యోతి. నిర్లిప్తంగా ఉంటుంది అత్తగారు. ఆ నిర్లిప్తత చెడగొట్టి ఆవిడని భగభగమండే మంటలా మార్చింది సుమతి. కెమిస్ట్రీలో క్యాటలిస్ట్ అనే పదార్థం గురించి చెప్తారు. కొన్ని రకాల రసాయనిక క్రియల్లో క్యాటలిస్ట్ ప్రాముఖ్యం ఎంతో ఉంటుంది. క్యాటలిస్ట్ ఉండడం వల్ల రసాయనిక క్రియ త్వరగా జరుగుతుంది. కానీ ఆ క్రియ వల్ల ఏ మార్పు రాదు. తను చెక్కు చెదరదు. సుమతి అలాంటి క్యాటలిస్ట్. సుమతి తన ఆడపడుచు. ఒకరోజు హఠాత్తుగా నోటీస్ లేకుండా దిగింది సుమతి. ఇల్లు చిమ్మి చెత్త బయట పారేయడానికి వెళ్తున్న జ్యోతి రిక్షాలోంచి దిగుతున్న అందమైన అమ్మాయిని కొద్ది క్షణాల సేపు గుర్తుపట్టలేకపోయింది. ఏం జ్యోతి, కులాసానా అని సుమతి అనగానే తట్టింది ఈ అమ్మాయి తన ఆడపడుచు అని. రండి రండి అంది నవ్వుతూ. ఇదేమిటి, ఎవరైనా ఇంటికొచ్చిన వాళ్ళకి హారతిచ్చి ఆహ్వానిస్తారు, నువ్వు చెత్త చేతిలో పట్టుకుని వస్తున్నావు, నా నెత్తిన పోసి ఆహ్వానిస్తావా తలంబ్రాల్లాగా అంది సుమతి నవ్వుతూ. జ్యోతి సిగ్గుపడుతూ సుమతి చేతిలో ఉన్న సూట్ కేసు అందుకుంది. సుమతి జ్యోతి కంటే 4 ఏళ్లు పెద్ద. జ్యోతి కంటే 4 రెట్లు అందంగా ఉంటుంది కూడా. భర్తకి బాంబేలో ఉద్యోగం, ఇంకా పిల్లలు లేరు. కూతుర్ని చూడగానే శాంతమ్మ మొహం సంతోషంతో చాటంతైంది. అదేమిటే, ఉత్తరమన్నా రాయకుండా ఊడిపడ్డావు అంది. చూడాలనిపించింది అంతే, తక్షణం బయలుదేరి వచ్చేశాను అంది సుమతి. కుశల ప్రశ్నలు అవి అయిపోయాక త్వరగా బాత్రూంలోకి వెళ్ళి బాయిలర్ అంటించి సుమతి కోసం వేడి నీళ్లు రెడీ చేసింది. నేను ఎలా కనపడుతున్నాను జ్యోతి, లావయ్యానా అంది సుమతి. చక్కగా ప్రపోర్షనేట్గా ఉన్నావు అంది జ్యోతి. అబద్ధాలు చెప్పకు, 4 కిలోలు బరువు పెరిగాను నేను. మీ సూట్ కేసునో మిమ్మల్నో కిందికి దింపెయ్యాలి, లేకపోతే బరువుకి విమానం లేవదు అన్నారు ఎయిర్లైన్స్ వాళ్ళు. అన్నట్లు చెప్పానా, హైదరాబాద్ దాకా ఫ్లైట్లో వచ్చి అక్కడి నుంచి బస్సులో వచ్చాను అంది నవ్వుతూ. అదే సుమతి మాటల్లో చిత్రం. కనబడనట్లు తన గొప్ప మాటల్లో బయట పెట్టేస్తూ ఉంటుంది. కానీ గొప్పలు చెప్పుకుంటున్నట్లు కనబడదు. అస్తమానం గలగలా నవ్వుతూ మాట్లాడుతుంది. మొదట్లో పొద్దస్తమానం హాయిగా నవ్వుతూ మాట్లాడుతుంది అనిపించిన జ్యోతికి మర్నాటికల్లా ఈ అమ్మాయి అతిగా అకారణంగా నవ్వుతుంది అన్న భావం ఏర్పడిపోయింది. కబుర్లలో ఇంగ్లీషు, హిందీ మాటలు ఎక్కువగా దొర్లిస్తుంది సుమతి.
స్నానం చేసి భోజనం చేసి 5-6 గంటల సేపు గాఢంగా నిద్రపోయిన సుమతి నిద్ర లేవగానే జ్యోతితో కలిసిపోయి పూసుకు పూసుకు తిరుగుతూ చనువు పెంచేసుకుంది. బాంబే విశేషాలు చెప్పినవి చెప్పకుండా చెప్పేది. జ్యోతి, నువ్వెప్పుడన్నా బాంబే చూసావా? లేదండి అంది జ్యోతి. నాతో వచ్చేయి, సరదాగా టైం స్పెండ్ చేద్దాం. ఈసారి ఎప్పుడైనా వస్తాను అంది మొహమాటంగా. నువ్వు తీరుబడిగా ఎప్పుడొస్తే మేము ఇంకా అక్కడే ఉంటామేమిటి? నెక్స్ట్ ఇయర్ మా వారికి ఢిల్లీ ట్రాన్స్ఫర్ అయ్యేట్లుంది. అంతటితో బాంబేతో రుణం చెల్లు. పోనీ ఢిల్లీనే వస్తాను. నో డియర్, నువ్వు బాంబే చూసి తీరాల్సిందే. పోనీ ఓ పంచేయి, ఆగస్టు 14 నా బర్త్డే, అప్పటికి రా. నిన్ను ఒబెరాయ్ షెరాటన్కి తీసుకెళ్తాను. ప్రతి సంవత్సరం నా బర్త్డే చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తారు మా వారు. పెళ్ళై 4 ఏళ్ళైందా? ఓసారి టాక్ ఆఫ్ ద టౌన్, ఒకసారి తాజ్, ఇంకోసారి హిల్ టాప్, మొన్నేమో సన్ అండ్ శాండ్. ఈసారి షెరటన్లో జరుపుకుంటాం. ఆగస్టు 15 కంటే ఆగస్టు 14 బాంబేలో చాలా ముఖ్యమైన అనుకుంటాను, మీరు పుట్టినరోజు కాబట్టి. అవునవును, నా బర్త్డేకి హాలిడే డిక్లేర్ చేయాలి కదూ అంది సుమతి గలగలా నవ్వుతూ. ఆ తర్వాత ఆ పెద్ద పెద్ద హోటళ్ల విశేషాలన్నీ చెప్పింది. తాజ్లో ఒక బ్రెడ్ స్లైసు కాఫీ తీసుకుంటే 15 రూపాయలు అవుతుంది తెలుసా? అలాగా, మేమిద్దరం వెళ్ళి డిన్నర్ తీసుకుంటే 300కి తక్కువ అవ్వదు. నిజం? మా ఫ్లాట్ దగ్గర నుంచి షెరటన్ చాలా దగ్గర. అవునా? అసలు బాంబేలో ఫ్లాట్ దొరకడమే కష్టం. మాకు 2 బెడ్రూమ్స్ ఉన్న ఫ్లాట్ ఉంది. అబ్బా, కళ్ళు పెద్దవి చేసింది జ్యోతి. అవునా? మరి ఫ్లాట్ పెద్దదైనప్పుడు ఫర్నిచర్ కూడా బోలెడంత ఉండాలి కదా. ఫ్రిడ్జు, ఫోమ్ బెడ్డు, సోఫా సెట్టు, టీవీ ఇవన్నీ అమ్మ కొనిచ్చింది. ట్యూబ్ లైటు, డోర్ మ్యాటు, కాలింగ్ బెల్లు మా ఆయన కొన్నారు అని నవ్వేసింది సుమతి. ఆమె భర్తని అలా తీసేస్తూ మాట్లాడడం జ్యోతికి చిత్రమనిపించింది. సుమతి ఇంటికి కావాల్సిన ఫర్నిచర్ అంతా తల్లి చేత కొనిపించడం కూడా ఆశ్చర్యంగా తోచింది. తన పెళ్లికి అమ్మ వాళ్ళు 4 పట్టుచీరలు కొన్నారు. 2 జతల బంగారం గాజులు, గొలుసు, ఒక ఉంగరం చేయించారు. అంతే తప్ప కుర్చీల దగ్గర నుంచి అవసరమైన సారే అంతా పెట్టలేదు. ఏమిటి ఫ్రిజ్ అంటున్నావు అంటూ ప్రవేశించింది శాంతమ్మ. తను తన కూతురికి పెట్టిన వస్తువుల గురించి 1,00,000 మందికి 1,00,000 విధాలుగా చెప్పి ఉంటుందామే. అయినా తన్నేవి తీరదు. నువ్వు కొనిచ్చిందే అంది సుమతి గర్వంగా. బాగా పనిచేస్తుందా? పనిచెయ్యకేం? 3,000 పెట్టి కొనలేదు నువ్వు? అప్పట్లో 3,000, ఇప్పుడు 5-6 ఉండదు. ఎందుకుండదు అని జ్యోతి ఏం తెచ్చింది అని మళ్ళీ ప్రశ్న వేసుకొని దరిద్రం అని జవాబు కూడా చెప్పింది. జ్యోతి చిన్నబుచ్చుకుంది. అక్కడితో ఆ ప్రస్తావన ఆగిపోయింది. పొద్దున్న సుమతి రాకముందే బయటకు వెళ్ళిపోయిన కరుణాకర్ రాత్రి 11ంటికి రావటంతో మళ్ళీ కుశల ప్రశ్నలు మొదలయ్యాయి. నిద్ర కళ్ళతోనే భోజనం వడ్డించింది జ్యోతి. అతను తీరుబడిగా భోంచేసి 12ంటికి పడుకున్నాడు. ఆ తరువాత 2 రోజులు సరదాగానే గడిచిపోయాయి. కథ కొనసాగుతుంది.